వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా డిసెంబర్ 7, 2024 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన అంశాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొట్టమొదటగా మనకు ఈరోజు కనిపించింది రీజనల్ న్యూస్ తోటి మనం మొదలు పెడదాం. ఈ యొక్క మహిళా మిత్ర పంచాయతీ అనే ఒక అవార్డు గురించి వార్త వచ్చింది. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ దయాల్ ఈ యొక్క పంచాయతీ పురస్కారాలు అనేటివి అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని చిల్లపల్లి అనే గ్రామానికి అవార్డు లభించింది అని మనం చూస్తున్నాం. వాస్తవంగా మొత్తం 9 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులో చిల్లపల్లి అనే గ్రామానికి ఈ యొక్క మహిళా మిత్ర పంచాయతీగా నేషనల్ లెవెల్లో సెకండ్ ర్యాంకును పొంది ఈ అవార్డును తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ అవార్డును ఈ నెల 11వ తారీఖున ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు అందించడం అనేది జరుగుతుంది. సో ఇది మనం ఈ అవార్డుని ఇక్కడ చూసాం. రెండవ అంశాన్ని మనం కనుక చూస్తే మనకు తెలంగాణలో అంటే ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో భారత్ నెట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ భారత్ నెట్లో భాగంగా తెలంగాణలోని గ్రామాలకి 300 రూపాయలకే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలి. అది 20 Mbps స్పీడ్ తోటి ఇది కొనసాగుతుంది అనేది మనం చూసాం. సో ఈ తెలంగాణ ప్రభుత్వం నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి అనే జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా కేవలం 300 రూపాయలకే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలి. సో ముఖ్యంగా ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ పర్పస్లో దీన్ని వాడుకోవచ్చు. దీని ద్వారా ఓటీటీలు కానీ ఇంటర్నెట్ ఇలా టీవీ వగైరా కార్యక్రమాలను మనం కేవలం 300 మాత్రమే చెల్లించి చూడవచ్చు అని తెలుస్తుంది. తర్వాత ఒకటి ఈరోజు అంతర్జాతీయ అవార్డు కూడా మనకు కనిపించింది. ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి. సో ఇందిరాగాంధీ పీస్, డిఆర్మనైజేషన్ అండ్ తర్వాత మనకు వచ్చేసి డెవలప్మెంట్. దీని మీద ఇచ్చే ప్రతి సంవత్సరం అంటే 2024లో భాగంగా అవార్డును చీలీ మాజీ అంటే చీలీలో గతంలో ప్రెసిడెంట్గా చేసింది ఈమె మిచెల్ బ్లాచెట్. సో ఈవిడ చీలీకి మహిళా అధ్యక్షురాలుగా మొదట ఆవిడని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈమె యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ విషయంలో కూడా పనిచేసింది. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఈమె పరిరక్షిస్తున్న మానవ హక్కులలో భాగంగా ఈ యొక్క అవార్డు ఆమెకు లభించింది అని మనం చూడవచ్చు. నెక్స్ట్ విషయానికి వచ్చేవరకు ఏంటంటే ఎలక్ట్రిసిటీ. నిజానికి ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని మనం తలసరి ఆదాయంతో ఎట్లయితే గణిస్తామో ఆ దేశంలో వినియోగించే తలసరి విద్యుత్ కూడా ఒక ప్రామాణికమని చెప్పచ్చు. అలా చూసినప్పుడు మనకు ప్రపంచంలో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 13,000 యూనిట్లు ప్రతి సంవత్సరానికి ఒక తలసరిగా వినియోగిస్తారు. 7,000 యూనిట్లు ఎవరు వినియోగిస్తారు అంటే జర్మనీ వంటిది. భారతదేశం కేవలం 1,200 యూనిట్లే వినియోగిస్తుంది. అంటే మనం ఎంత తక్కువగా ఉన్నామో మనం తెలుసుకోవచ్చు. సో అదే విధానంలో విద్యుత్ వినియోగం పెరగాలి అంటే క్వాలిటీ ఆఫ్ విద్యుత్ కూడా పెరగాలి. మనకు 2002లో కేవలం 105 గిగావాట్లు ఉన్న విద్యుత్ ఈరోజు 2024కు వచ్చే వరకు దాదాపుగా 400కు పైచీలుగా గిగావాట్ల యొక్క విద్యుత్ ఉత్పత్తి అయినా కూడా తలసరి వినియోగంలో తక్కువగా ఉన్నాం. అంటే కొంత విమర్శకులు అనొచ్చు జనాభా పరంగా భారతదేశం ఎక్కువగా ఉంది కాబట్టి మనకు తక్కువగా కనిపిస్తుంది అనేది. అది కొంత మేరకే నిజమైన కూడా అదే స్థాయిలో మనం వాళ్ళ నుంచి ఎంప్లాయ్మెంట్ వగైరా పొందాలి కాబట్టి డెవలప్మెంట్ కూడా పొందాలి కాబట్టి అన్నప్పుడు మనం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సో మనం విద్యుత్ తయారీ అనగానే మనకు ప్రధానంగా గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఒకటి థర్మల్ విద్యుత్, హైడ్రో ఎలక్ట్రిసిటీయా, లేకపోతే రిన్యూవబుల్ ఎనర్జీయా, లేకపోతే ఆటమిక్ ఎనర్జీ అనేది 4 విభాగాలు ప్రధానంగా చూస్తాం. ఇందులో మీరు ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిసిటీని కనుక మనం చూస్తే దాదాపు 53.9% ఉంటే రిన్యూవబుల్ ఎనర్జీ మధ్యకాలంలో 33% దాకా వస్తే మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ 10, తర్వాత 1.8% దాకా ఆటమిక్ ఎనర్జీ అనేది ఉంది. వాస్తవానికి ఎందుకు మనం హైడ్రో ఎలక్ట్రిసిటీని మొదట్లో ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గిందంటే క్రమంగా మనకు ఋతుపవనాలు కానీ లేదా సరైన కాలంలో వర్షాలు లేకపోవడం కానీ అనేక ప్రాంతాలలో నీటిని విద్యుత్ కంటే వ్యవసాయానికి ఎక్కువగా వినియోగించడం కానీ వగైరా అనేక కారణాల వల్ల తగ్గిందని తెలుస్తుంది.
మరి అయినా మనం ఇప్పటికీ విద్యుత్ సమస్యలు కొంత నష్టంలో కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వం ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఉచిత విద్యుత్ హామీలు చాలా ప్రమాదం అనేది భవిష్యత్తులో ఇంకా తెలిసి వస్తుంది. స్మార్ట్ మీటర్లు అంటే మనకు రెస్పాన్సిబిలిటీ లేకుండా అయిపోతుంది. సో స్మార్ట్ మీటర్లను బిగించాలి అంటే కూడా కొంతమంది ఒక తప్పుడు సమాచారం ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ మీటర్లు కనుక పెడితే భవిష్యత్తులో ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాలకు ఇచ్చిన కనెక్షన్స్ కూడా ప్రైస్ వేస్తారు, ఇదంతా మనకు నష్టం అవుతుందని చెప్పుకొని ఒక రకమైన ఉండడం అనేది చెప్పుకోవచ్చు. సో భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం పెరగాలి అన్నా, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా కొన్ని ట్రాన్స్పరెన్సీకి సంబంధించిన డెవలప్మెంట్స్ అనేవి మనం చేసుకోవచ్చు అనేది మనం చూస్తాం. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.